మావోయిస్టుల ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది. ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర సర్కార్ సన్నద్ధమవుతోంది. నారాయణపూర్ జిల్లా ఓడ్స్పా మండలం సోన్పూర్ గర్ప అటవీ ప్రాంతంలో అభ్యాస కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో మావోయిస్టు ఉద్యమంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 4000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో ఎక్కడ ఏం ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఇదో మార్మిక ప్రాంతంగా గుర్తింపు పొందింది. గోండు భాషలో అబూజ్ అంటే రహస్యమైన కొండలు కలిగిన ప్రాంతము అని అర్థం. ఇలాంటి దట్టమైన అడవిని కొండలను కేంద్ర స్థానంగా చేసుకుని మావోయిస్టు పార్టీ ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల జాడ ఉండదు. అలాంటి అబూజ్మడ్లో ఈ ఏడాది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పోలీస్ స్థావరాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులపై పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. సైనిక యుద్ధ అభ్యాసం కోసం గుర్తించిన స్థలం కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మధ్య మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతానికి మధ్యలో ఉంది. ఇక ఈ యుద్ధ అభ్యాస కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ద్వారా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లో దూకుడుగా వెళ్తున్న పోలీస్ బలగాలకు మరింత చేయూతనిచ్చినట్లు అవుతుంది అని భావిస్తున్నారు. ఇక సైనికులు యుద్ధ అభ్యాసం కోసం ఈ శిబిరంలో పాల్గొంటారే తప్ప నక్సలైట్ల ఏరివేతకు దీనికి సంబంధం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నప్పటికీ స్థావరం ఏర్పాటు వల్ల 4 అంచెల రక్షణ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికైతే అంబుజ్మడ్ లో ఈ ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సైనిక యుద్ధ అభ్యాసానికి కేంద్రం మొత్తానికి 54,543 హెక్టార్లకు పైగా స్థలాన్ని సేకరించబోతున్నారు. స్థలాన్ని సేకరించే బాధ్యత ఛత్తీస్గఢ్ సర్కార్ నారాయణపూర్ కలెక్టర్కి అప్పగించింది. త్వరగా ఈ స్థలాన్ని సేకరించి సైన్యానికి అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ కేంద్రం వల్ల అత్యవసర పరిస్థితుల్లో సైనిక బలగాలు సిద్ధంగా ఉండేలా వివిధ ట్యాంకులు, ఫిరంగులు వంటి పలు ఆయుధాలపై కూడా శిక్షణ, యుద్ధ వ్యూహాల అమలు వంటి కీలక అంశాలపై పునశ్చరణ చేసుకునే వీలు కలుగుతుందని కూడా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే పవన్, గతంలో కూడా మనం చూసాం, మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అబూజ్మడ్ పై ఆపరేషన్ ఖగార్ పేరుతో అనేక ఆపరేషన్స్ కూడా చేసింది. దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కార్ ఒక యుద్ధాన్ని ప్రకటించిందనే చెప్పొచ్చు. గత 4 ఏళ్లలో నక్సలిజాన్ని తుదముట్టించడం, వచ్చే 4 ఏళ్లలో ఈ నక్సలిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ధీటుగా బలగాలను అబూజ్మడ్ లో మోహరింపజేస్తుంది. బేస్ క్యాంపులతో పాగా వేసి సెల్ టవర్లతో కూడా కమ్యూనికేషన్ ను ఎస్టాబ్లిష్ చేసింది. దీంతో పాటు మానవరహిత విమానాలు, డ్రోన్లు, అదేవిధంగా అధునాతనమైనటువంటి ఆయుధాలతో దాడులను చేస్తుంది. గడిచిన 6-7 నెలల్లోనే 150 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం మనం చూసాం. సో మావోయిస్టులపై ఈ యుద్ధాన్ని ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం అబూజ్మడ్ లో ఇప్పుడు అక్కడ యుద్ధ ట్రైనింగ్ సెంటర్, ఏదైతే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ని పెట్టడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే 4 ఏళ్లలో మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి అబూజ్మడ్ కు విముక్తి కలిగించడమే లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ ను కేంద్ర ప్రభుత్వం తీవ్రతరం చేసింది. 30,000 కూడా లేని పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ఢీకొనేందుకు 1,00,000 మందితో, సుమారు 1,00,000 మంది పైగా సిఆర్పిఎఫ్, కోబ్రా, ఐటీబీపీ, డిఆర్జీ, ఎస్టీఎఫ్, అదేవిధంగా బిఎస్ఎఫ్, బస్కర్ ఫైటర్స్ ఈ తదితర బలగాలను దండకార్యం నిండా కూడా మోహరించింది. ఇప్పుడు బస్తర్, దంతెవాడ, బీజాపూర్, అదేవిధంగా నారాయణపూర్, కొండగావ్, ఈ సుక్మా జిల్లాల పరిధిలో భారీ ఎత్తున బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు కూడా ఏర్పాటు చేసి అధునాతన ఆయుధాలు, మానవరహిత విమానాలు, డ్రోన్లతో మావోయిస్టులకి ఊపిరాడనివ్వట్లేదు. ఈ ఏడాది జనవరి నుంచి కూడా కుంభింగుల పేరుతో అక్కడ మావోయిస్టుల డెన్లలో కూడా చొచ్చుకెళ్తున్నటువంటి బలగాలు గడిచిన 5 నెలల్లో
సుమారు 150 మంది మావోయిస్టులను కూడా మట్టుబెట్టడం జరిగింది. సో మావోయిస్టుల కంచు కోట పైన కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చూడాలంటే వార్ను ప్రకటించిందనే చెప్పొచ్చు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలతో పాటు 9 రాష్ట్రాలతో కూడినటువంటి రెడ్ కారిడార్ ఏదైతే ఉందో ఆ రెడ్ కారిడార్ కేంద్రంగా భారత ప్రభుత్వం పైన మావోయిస్టులు యుద్ధం ప్రకటించారు. అయితే కాలక్రమంలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అదేవిధంగా అందులో కూడా అక్కడ ఉన్నటువంటి దండకారణ్యం ఏదైతే ఉందో అబూజ్ మడ్ లోనే ఇప్పుడు ఈ యొక్క మావోయిస్టుల కార్యకలాపాలన్నీ అధికంగా ఉన్నాయి. అబూజ్ మడ్ అయితే మనకు రహస్యమైనటువంటి కొండలు ఉన్నటువంటి ప్రాంతంగా పేర్కొన్నారు. సో ఈ యొక్క రహస్యమైన కొండలు ఉన్న ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ తో కలిసి కేంద్ర సర్కార్ ప్రత్యక్ష యుద్ధం చేయబోతుంది. పవన్. Right. Thank you, Krishna. Thanks for the updates.